హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో అనుమతులను ఉల్లంఘించిన చేపట్టిన నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అభిప్రాయపడింది. అక్రమ నిర్మాణాల పట్ల ప్రభుత్వం జీహెచ్ఎంసీ అమలు చేస్తున్న క్రమబద్ధీకరణ విధానం అక్రమ నిర్మాణాలకు ప్రోత్సాహం ఇస్తున్నట్లుందని కోర్టు వ్యాఖ్యానించింది. మణికొండలో ఎక్కడెక్కడ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారు, నిబంధనలు పాటించిన నిర్మాణాలు ఎన్ని ఉన్నాయన్న దానిపై నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో అధికారులు ఆ లెక్కలు తీసే పనిలో పడ్డారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ జాగిర్లోని సర్వే నంబర్ 203 నుంచి 210లో అక్రమ నిర్మాణాలు చేపట్టినా చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ మణినగర్ ప్లాట్ మెంబర్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ సొసైటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన హైకోర్టు మణికొండ జాగీర్లో యథాతథ స్థితి కొనసాగించాలని, నిర్మాణాలకు సంబంధించిన ఫోటోలను సమర్పించాలంటూ 2023 మార్చి 14న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని, అయినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ మణినగర్ ఫ్లాట్ మెంబర్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ సొసైటీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనను విన్న న్యాయమూర్తి పిటిషన్తో పాటు కోర్టు ధిక్కరణ పిటిషన్తో జత చేసిన ఫోటోలను పరిశీలిస్తే అక్రమ, అనధికార నిర్మాణాలను ఇప్పటికే మొదలుపెట్టినట్లు స్పష్టమవుతోందన్నారు. మణికొండ జాగీర్లో మొత్తం ఎన్ని నిర్మాణాలున్నాయి, ఎన్నింటికి అనుమతులిచ్చారు, అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాల వివరాలు ఇవ్వాలని జీహెచ్ఎంసీని ఆదేశించారు. అనుమతులను ఉల్లంఘించి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలకు విద్యుత్, నీటి సరఫరా నిలిపివేయాలంటూ ఏవైనా లేఖలు రాశారా? ఒకవేళ అలా లేఖలు రాస్తే వాటి వివరాలు తెలపాలని న్యాయమూర్తి ఆదేశించారు. అంతేకాకుండా అక్రమ నిర్మాణాలపై ఉదాసీనంగా వ్యవహరించిన అధికారులపై తీసుకున్న చర్యలపై జూలై 2లోగా నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ అధికారులను హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు మణికొండలో అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించారు. ఎక్కడెక్కడ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని లెక్కలు తీసే పనిలో పడ్డారు. మణికొండ జాగీర్లో వందల కొద్దీ అక్రమ నిర్మాణాలున్నాయని హెచ్ఎండీఏ అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు గ్రామ పంచాయతీ అయిన మణికొండ ఇప్పుడు మున్సిపాలిటీ. ఇక్కడ చిన్న పెద్ద కాలనీలు మొత్తం కలిపి 42 వరకు ఉన్నాయని తెలుస్తోంది. 10 ఏళ్ల వరకు మణికొండలో స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్ మాత్రమే నిర్మాణం జరుపుకునేవి. కానీ ఇప్పుడు భారీ నిర్మాణాలు, హైరేజ్ అపార్ట్మెంట్స్ ను నిర్మిస్తున్నారు. మణికొండ అక్రమ నిర్మాణాలకు నెలవని చెప్పక తప్పదు. ఇక్కడ నిర్మించిన, ఇంకా నిర్మిస్తున్న వేలాది నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా జరుపుకుంటున్నాయని చెబుతున్నారు. రోడ్లను ఆక్రమించి కట్టడం, సెట్ బ్యాక్ నిబంధనలను పాటించకపోవడం, అనుమతులకు మించి అంతస్తులను నిర్మించడం, గండిపేట నుంచి వచ్చే వాటర్ పైప్లైన్ బాడీని సైతం ఆక్రమించి నిర్మాణాలు చేయడం వంటి ఎన్నో ఉల్లంఘనలు ఇక్కడ కనిపిస్తాయి. అనధికార లెక్కల ప్రకారం మణికొండలో నిబంధనలను పాటించకుండా నిర్మించిన అక్రమ నిర్మాణాలు సుమారు 1700 వరకు ఉంటాయని తెలుస్తోంది. ఇందులో ఇండిపెండెంట్ ఇళ్ల నుంచి మొదలు స్టాండ్ లోన్ అపార్ట్మెంట్లు, కొన్ని భారీ భవనాలను సైతం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని అధికారులు గుర్తించారు. హైకోర్టు ఆదేశాలతో ఇప్పుడు అలాంటి అక్రమ కట్టడాల లెక్క తేల్చే పనిలో పడ్డారు.